వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్లో ఎంబీసీ కంప్లీట్ అయ్యాక బీటెక్లో ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రజెంట్ టాప్లో ఉన్న బ్రాంచెస్ అయితే సిఎస్సి అండ్ ఈసీఈ. చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ రెండు బ్రాంచెస్లో ఏది తీసుకుంటే బాగుంటుంది, కెరియర్ పరంగా ఏది బాగుంటుంది అనేది చూస్తారు. సో ఈరోజు ఈ వీడియోలో ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ అయితే ఇస్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఫస్ట్ సిఎస్సి గురించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇంటర్ కంప్లీట్ అయిన వారు సిఈసిలో జాయిన్ అవుతున్నారు, పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన వారు సిఈసిలో జాయిన్ అవుతున్నారు. ఇలా ఇంజనీరింగ్ చేద్దామనుకున్న ప్రతి స్టూడెంట్ కూడా సిఎస్సిలో జాయిన్ అవుతున్నారు. సిఎస్సిలో ఎవరైనా జాయిన్ అవుదామని ఫిక్స్ అయి ఉంటే ఫస్ట్ ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సిఈసిలో జాయిన్ అవ్వండి. ఫస్ట్ కంపెనీస్ కావాల్సిన డిమాండెడ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. కోర్స్ కంప్లీట్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అని మీకు డౌట్ ఉండొచ్చు. ప్రాజెక్ట్స్ చేయడం వల్ల వస్తుంది, ఇంటర్న్షిప్ చేయడం వల్ల వస్తుంది. అది కూడా ఫస్ట్ ఇయర్ నుండి చేయాలి. కొన్ని కాలేజెస్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే ఇంటర్న్షిప్ చేపిస్తూ ఉంటారు. ఏ కాలేజీలో అయితే ఫస్ట్ ఇయర్ నుండి ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్ చేపిస్తారో ఆ కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరైతే కోర్స్ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తున్నారో వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండాలి, పరిచయం పెంచుకోవాలన్నమాట. సో వాళ్ళతో నెక్స్ట్ అయితే యూజ్ ఉంటుందన్నమాట ఫ్యూచర్లో. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ పరంగా చూద్దాం. సిఎస్సి చేసిన వారికి వాళ్ళ సబ్జెక్ట్స్ పరంగా లేదా వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉండవు. ఈసీఈ చేసిన వారికి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఈసీ కోర్స్ కంప్లీట్ చేసిన వారికి సాఫ్ట్వేర్ సైడ్ కూడా జాబ్స్ ఉంటాయి. సిఎస్సి కంప్లీట్ చేసిన వారికి ఎక్కువ జాబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఏ బ్రాంచ్లో జాయిన్ అయినా స్కిల్స్ అనేవి అవసరం. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఈజీగా ఉంటాయా టఫ్గా ఉంటాయా? రెండు బ్రాంచెస్ సబ్జెక్ట్స్ అనేవి ఈజీ అయితే కాదు, రెండు టఫ్గానే ఉంటాయి, రెండు సమానంగానే ఉంటాయి. మీ ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారని లేదా ఎవరో చెప్పారని కాదు, ఫస్ట్ సబ్జెక్ట్స్ ఏముంటాయో తెలుసుకోండి. ఆ సబ్జెక్ట్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. అప్పుడే కాస్త సబ్జెక్ట్స్ అనేవి ఈజీగా మారుతుంది. ఈసీ సెలెక్ట్ చేసుకున్న వారు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, అలానే గవర్నమెంట్ జాబ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, అలానే ఈసీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సైడ్ కూడా వెళ్ళొచ్చు. అదే సిఈసి అయితే సాఫ్ట్వేర్ సైడ్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలానే ఎనీ డిగ్రీ కింద ఉండే గవర్నమెంట్ జాబ్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్. సిఈసిలో చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి 100% జాబ్స్ అనేవి వచ్చినాయంటే లేదు. ఇక్కడ స్టూడెంట్స్ అనేవారు మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మిస్టేక్ కాలేజ్ సెలెక్షన్. ప్రతి కాలేజ్లో సిఈసి అనేది ఉంటుంది. ఎంతలా అంటే సిఈసి కోర్స్ అనేది ఆ కాలేజ్లో లేకపోతే ఆ కాలేజ్ వేస్ట్ అనేలా. నెక్స్ట్ స్కిల్స్ నేర్చుకుపోవటం, కాలేజ్కి అటెండెన్స్ కోసం వెళ్ళటం, ఫస్ట్ ఇయర్లో ఉన్న ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఇయర్కి తగ్గటం. సో అలా సబ్జెక్ట్స్ అనేవి ఆగిపోవటం జరుగుతుంది. నెక్స్ట్ జాయిన్ అయిన ప్రతి కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేవి ఉండవు. మీరు ఏ కోర్సులో అయినా జాయిన్ అయ్యే ముందు అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ లేకపోతే స్కిల్స్ నేర్చుకుంటే చాలు. మీకు స్కిల్స్ ఉంటే బయటకు వచ్చాక ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఈసీ కోర్సులో జాయిన్ అయినా సరే స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. ఓన్లీ ఈసీ సబ్జెక్ట్సే కాదు. నెక్స్ట్ ఈసీ గురించి అలానే సిఈసి గురించి పూర్తిగా వీడియోస్ అనేవి చేశాను. సో జాబ్స్ ఎలా ఉంటాయి, శాలరీ ఎంత ఉంటుంది అనేది ఇంకా డీటెయిల్గా వీడియో చేశాను అనమాట. ఒకసారి ఆ వీడియోస్ కూడా మా ఛానల్ చూడండి. సో వీడియోలో చూశాక ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.